నర్సీపట్నం ఫుడ్ పాయిజన్ ఘటనలో అస్వస్థతకు గురైన 38 విద్యార్థులు విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందంటున్న కేజీహెచ్ సూపరింటెండెంట్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. విద్యార్థులను అయితే విశాఖ కింగ్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో రాత్రి కూడా కొంతమంది విద్యార్థులు అయితే విశాఖ కేజీహెచ్లో తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో మనతో మాట్లాడేందుకు కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ గారు సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు సార్? ఈ ఫుడ్ పాయిజనింగ్ కేసులు మనకి వచ్చినవన్నీ మనకు ఒక 41 కేసులు వచ్చాయండి. ఇందులో 41 కేసుల్లో మన దగ్గర 38 కేసెస్ ఆల్రెడీ హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో ఈ 38 కేసెస్లో 2 కేసెస్ కొద్దిగా క్రిటికల్గా ఉన్నాయి. 36 కేసెస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. దే ఆర్ గోయింగ్ టు రికవర్. ఈ 3 కేసెస్ మనం ఏవైతే షిఫ్ట్ చేసామో అవి ఒక 2 కేసులు కిమ్స్ హాస్పిటల్కి అండ్ 1 కేసు టు ద రెయిన్బో హాస్పిటల్ షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. అది కూడా సిఆర్ఆర్టీ ట్రీట్మెంట్ అని మనకు ఉంటుంది. దానికోసం అని మనం బయట హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. అందులో 2 పేషెంట్స్ మనకి బాగున్నారు. ఒక పేషెంట్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నారని ఇప్పుడు తెలుసుకోవడం అనేది జరిగింది. బట్ ఎనీహౌ ఆల్ ద పేషెంట్స్ విల్ రికవర్. డెఫినెట్గా మనం రికవర్ చేయడానికి అవుతుంది. ఇక్కడ మన హాస్పిటల్లో మన డాక్టర్స్ పీజీ స్ట్రైక్లో ఉన్న పీజీలు అందరూ మళ్ళీ ఈ పేషెంట్స్ కోసం వాళ్ళు ఆ స్ట్రైక్ నుంచి, ఆ పిడియాట్రిక్ అండ్ నెఫ్రాలజీ పీజీస్ స్ట్రైక్ నుంచి బయటకు వచ్చి ఈ సర్వీసెస్ అందించడం కోసం మాతో చేతులు కలిపారు. సో వాళ్ళు కూడా జాయిన్ అవ్వడం వల్ల ఇంకా స్ట్రెంగ్థన్ అయ్యి మనం 40 మంది పేషెంట్లు ఎట్ ఏ టైం ఒక్క రోజులో మనకు వస్తే ఒకేసారి వాళ్ళకందరికీ ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ స్టాఫ్ అండ్ 4th క్లాస్ ఎంప్లాయీస్ అండ్ ల్యాబ్ పీపుల్ అందరూ బాగా కష్టపడి పనిచేయడం వల్ల సో చక్కగా అందరికీ మనం మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలిగాం. వాళ్ళు మనం అబ్జర్వేషన్ ఓన్లీ ఫర్ 24 అవర్స్ చూస్తామండి. 24 అవర్స్లో మనకి ఎలా రికవరీ ఉంది ఏంటి అనేది చూసుకొని తదుపరి చర్యలు మనం చేపడతాం. చిన్న పిల్లలు కదా, వాళ్ళ చిన్న పిల్లలు అందరూ మనకు రికవర్ అయ్యారు. ఈవెన్ 3 years కిడ్ కూడా ఉంది. 3 years కిడ్ కూడా రికవర్ అయ్యారు. వాళ్ళందరూ మంచి కండిషన్లో ఉన్నారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు చెప్తారు ప్రస్తుతానికి అయితే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందండి. అబ్జర్వేషన్ కండిషన్లో ఉన్నారు కూడా. మరొక 24 గంటల్లో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా తెలుస్తుంది. ఏమంటే కూడా మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నారు. డాక్టర్లు సమ్మెలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సహాయకులు తీసుకొని వైద్య సేవలు అయితే అందిస్తున్నామని కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు చెప్తారు. కెమెరా పర్సన్ అరుణ్ నాయుడు, బిగ్ టీవీ విశాఖ.